అగ్గో బేరాలు అనిపిస్తున్నాయి కదా, మొత్తం పెద్ద షెడ్లా మొత్తం ముంబై మోడల్ గణపతులే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పెద్ద గణపతి అయితే తయారు చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ బేరాలు అనిపిస్తున్న గణపతి దాదాపు 14-15 ఫీట్ల గణపతి ఇది. సో ఇది స్పెషల్ ఏంటంటే నేను మీకు దగ్గర నుంచి చూపెడతా, ఒక్కసారి చూడండి మీరు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి మన ఛానల్లో 2024 గణపతుల వీడియోస్ అయితే షూర్ అయిపోతున్నాయి. సో బేరాలు అనిపిస్తున్నాయి కదా, మొత్తం పెద్ద పెద్ద ముంబై మోడల్ గణపతులు ఇవి. ప్రస్తుతానికైతే కొరుట్లలో రామదాసు కలర్స్లో అవుతున్నా ఈ వీడియో ఎపిసోడ్ 1 అన్నమాట. సో ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటుంది మీకైతే. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికైతే కొరుట్లలో రామదాసు కలర్స్లో అవుతున్నాం. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ గణపతుల వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంట్రెన్స్లోనే కొన్ని గణపతులు అయితే రెడీ అవుతున్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ ఒకటి మనకు ముంబై స్టైల్ అయితే గణపతి అయితే ఉందన్నమాట, చూడొచ్చు మీరు. సిట్టింగ్ పొజిషన్లో ఉంది. సో కింద ఫ్లైవుడ్ కానీ అట్లా అంతా చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ ఈ గణపతి అయితే దాదాపు 15 ఫీట్ల పైనే ఉంటుంది. బాడీ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. సో ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు గ్రద్ద అయితే కింద రెడీ అయిపోయింది. ఇది పెద్ద భారీ గణపతి ఉన్నట్టున్నది. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఇక్కడ రామదాసులో అయితే వర్క్ అయితే తొందరగా స్టార్ట్ అయిపోయింది ఈ సంవత్సరం అయితే 2024లో. సో లోపల చూడవచ్చు మీరు. ఆల్మోస్ట్ అన్ని గణపతులు కూడా మొత్తం ముంబై స్టైల్లో ఉన్నమాట. అగ్గో బేరాలు అనిపిస్తున్నాయి కదా, మొత్తం పెద్ద షెడ్లా మొత్తం ముంబై మోడల్ గణపతులే ఉన్నాయి. కిరాకంటే కిరాకు ఉన్నాయి, చూడవచ్చు మీరు. సో ఇక్కడ కొన్ని డైలు కూడా ఉన్నాయి, చేలకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించిన డైలు కూడా ఉన్నాయి కొన్ని. ఈ గణపతి మనకు లాస్ట్ ఇయర్ గణపతి, ఇది ఆదియోగి మోడల్ గణపతి ఇది, చూడొచ్చు మీరు. అట్లాగే కొంచెం లోపలికి వెళ్దాం మనం. లోపలైతే గణపతులు అయితే కిరాకు ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఎంట్రెన్స్లో ఇక్కడ కొన్ని గణపతులు అయితే మనకు బాడీ పార్ట్ అయితే ఫిట్ చేసి ఉన్నాయన్నమాట, తలలు, చూడొచ్చు మీరు. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు ముంబై మోడలే ఉన్నాయన్నమాట, చూడొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే మనకి ఇక్కడ కొన్ని గణపతులు అయితే ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయినాయి, చూడొచ్చు మీరు. బాడీ పార్ట్లు అయితే మొత్తం ఫిక్స్ చేసి పెట్టేశారు. సో గణపతి దాదాపు 15 ఫీట్ల పైనే ఉంటుంది గణపతి ఇది. ముంబై మోడల్ ఇది గణపతి. సో హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ వర్క్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి గణపతులు అయితే. సో ఈ రోజులో మొత్తం సేమ్ మోడల్ గణపతులు ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఒక్కసారి దగ్గర నుంచి కూడా చూపెడతా, చూడండి ఒకసారి. గణపతులు అయితే ఈసారి ఇంకా 2024 అయితే హైలైట్ అంటే హైలైట్ ఉండబోతున్నాయి. పెయింటింగ్ అయిన తర్వాత అయితే మొత్తం గజ్జుము ఉంటాయి గణపతులు అయితే. సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్దాం మనం. ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా పెద్ద పెద్ద గణపతులకు సంబంధించినటువంటి చేతులు, హ్యాండ్స్ అండ్ తొండాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే. సో మనకు బేరంలో కనిపిస్తున్నాయి కదా, ఒకసారి గణపతి చూడండి ఒకసారి. సింహాసనం పైన కూర్చున్న గణపతి. కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది, చూడొచ్చు మీరు ఒకసారి. ఆ గణపతి ఒకసారి మనం దగ్గరికి వెళ్దాం ఒకసారి. అట్లా ఇక్కడ ఇంకా కొన్ని కూడా గణపతులు ఇది నెమ్మలికి సంబంధించినటువంటి పీస్ అన్నమాట. సింహాలు అట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని గణపతులకు సంబంధించినటువంటి ఫేస్లు అయితే ఉన్నాయన్నమాట, చూడొచ్చు మీరు, తలలు. సో ఇవన్నీ కూడా రీసెంట్గా డై నుంచి తీసారన్నమాట ఇవి. అట్లా ఇక్కడ కొన్ని తొండాలు కూడా ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు మీరు. సో ఇక్కడ కొన్ని గణపతులు అయితే కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయిన గణపతులు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చూద్దాం ఒకసారి. సింహాసనం పైన కూర్చున్న గణపతి, చూడొచ్చు. దాదాపు 15-16 ఫీట్ల పైనే ఉంటుంది గణపతి. ఫినిషింగ్ వర్క్ కంప్లీట్గా అయిపోయిందన్నమాట, చూడొచ్చు. పైన మనకు 2 సింహాలు కూడా వచ్చినాయి. ఒకటే ఫేస్ తోటి 2 బాడీలు అన్నమాట సింహం, చూడొచ్చు పైన మీరు. అద్భుతంగా డిజైన్ చేశారు. సో గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణపతులే ఉన్నాయి, చూడొచ్చు మీరు. అక్కడ వరకు కూడా సేమ్ మోడల్ గణపతులే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పెద్ద గణపతి అయితే తయారు చేస్తున్నారు చూడొచ్చు మీరు. కింద మొత్తం డై అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ బేరం అనిపిస్తున్న గణపతి దాదాపు 14-15 ఫీట్ల గణపతి ఇది. సో ఇది స్పెషల్ ఏంటంటే మీకు దగ్గర నుంచి చూపెడతా, ఒక్కసారి చూడండి మీరు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి విగ్రహం అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది, స్పెషల్ అన్నమాట ఈ గణపతి అయితే. సో దాదాపు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి స్పెషల్ ఏంటంటే మనకు గణపతికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివుడు వచ్చిండు చూడొచ్చు మీరు. అటు సైడ్ బాడీ అయితే శివు ఉంది, ఇటు సైడ్ ఇంకొక దేవుడు ఉంటారు అన్నమాట. సో మనకి దేవుడు ఏర్పడతలేడు. అయితే స్పెషల్ ఏంటంటే కింద చూడొచ్చు మీరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న బాడీ ఉంది కదా, ఇదంతా ఇది ఏనుగు. ఇది కాలు కనిపిస్తుంది కదా, కాలు అట్లాగే మనకి ఇది తల, అటు సైడ్ తొండం ఉంది కదా, ఇదంతా కూడా ఏనుగు సంబంధించినటువంటి బాడీ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి. సో మనకు అటు సైడ్ చూసుకుంటే మాత్రం కింద శివుడు ఉన్నాడు కదా, శివుని వాహనం నంది ఆవు. సో కింద మొత్తం నంది బాడీ ఉంది, ఈ ఫేసు నందిదన్నమాట. సో ఒకే ఫేస్లో 2 వేరు జంతువులు అయితే డిజైన్ చేసిరన్నమాట. సో అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇదైతే హైలైట్ అంటే హైలైట్, నాకైతే బాగా నచ్చింది డిజైన్ అయితే. ఇవన్నీ సేమ్ మోడల్ గణపతులు ఇవి. సో అట్లాగే మనకు అక్కడ లోపల ఇంకో మోడల్ గణపతి కూడా ఉంది. ఈ గణపతి చూద్దాం ఒకసారి. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా ఆల్మోస్ట్ ముంబై స్టైల్లో ఉందన్నమాట. చూడొచ్చు మీరు, దాదాపు 10-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన మొత్తం మనకు గుర్రాలు వచ్చినాయి చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఈ గణపతి కూడా సేమ్ ఉందన్నమాట చూడొచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని గణపతులకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు కాళ్ళు అట్లాగే చేతులు ఇవన్నీ కూడా. సో అది బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది, బ్యాక్ డ్రాప్లో ఆర్చి అన్నమాట గణపతికి అది. ఫ్రెండ్స్ గణపతి మేకింగ్ ఎట్లయితే చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద గణపతులకు సంబంధించినటువంటి చేతులు అట్లాగే కాళ్ళు తొండాలు కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు, అన్నీ భారీ గణపతులకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఇవి. సో బ్యాక్గ్రౌండ్లో గణపతులు కూడా ఆల్మోస్ట్ బాడీ వర్క్ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో. సింహాసనం పైన కూర్చున్న భారీ గణపతి దాదాపు 14-15 ఫీట్లు అయితే హైట్ ఉంటుంది. సో ఆ రోలో మొత్తం సేమ్ మోడల్ గణపతులు ఉన్నాయి. గణపతులు అయితే ఈసారి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి.